వాహనాలు మరి ఈ యొక్క ప్రక్రియని రద్దు చేయబోతా ఉన్నారు. వచ్చే నెల 1వ తారీఖు నుంచి ప్రతి ఒక్కరు కూడా లబ్ధిదారులు అందరూ కూడా రేషన్ షాపుల దగ్గరికి వచ్చి రేషన్ తెచ్చుకోవాలి. ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఉన్నారో వారికి మరి డోర్ డెలివరీ అవుతాయి రేషను. సో ఎలా చూద్దాం ఈ ఎపిసోడ్ని అంటే ఎందుకంటే నెల రోజుల పాటు నిరుపయోగం ఉంటుంది వాహనాలు. సో దానివల్ల ప్రభుత్వం మీద భారం పడుతుంది అనేటువంటి ఒక వాదన కూడా వస్తుంది. మంత్రివర్గంలో కూడా అదే డిస్కషన్ జరిగినట్టు తెలుస్తుంది. ఏమంటారు కనకారావు గారు? బ్రహ్మనాయుడు గారు, మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వెనక ఒకటి సామెత ఉందండి, ఇంట్లో ఎలికుందని ఇల్లు మొత్తం తగలబెట్టేశారంట. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తాను, యువతకి భవిష్యత్తు కల్పిస్తానని చెప్పినటువంటి మనిషి దాదాపు రాష్ట్రంలో 9,200 మంది నిరుద్యోగులకి ఈ రోజు నెలకి ఒక ఉపాధి మార్గంగా ఉన్నటువంటి ఒక ఉపాధి మార్గంతో పాటు రేషన్ బియ్యటువంటిది గడపలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తూ మధ్యలో ఎక్కడ కూడా అవినీతి లేకుండా జరిగేటువంటి ప్రక్రియని చిన్న కారణంతో వీళ్ళంతా వైసీపీ వాళ్ళు లేదంటే వైసీపీ పథకం పెట్టింది కాబట్టి దీన్ని మనం ఉంచకూడదు అనేటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత తెలివిగా ఉన్నాడంటే అతనికి లబ్ధి చేకూరే మొత్తం ప్రైవేటైజేషన్ చేసుకుంటే వెళ్తున్నాడు. అతనికి లబ్ధి చేకూర్చకుండా ఇది ప్రజలకు తప్పదు అనేవారు అనుకున్నప్పుడు ఈ కంపల్సరీగా ఆటనే ఉంచున్నారు. ఈ రోజు 40 సంవత్సరాల అనుభవం, 3 సార్లు ముఖ్యమంత్రి చేసి 4వసారి మళ్ళీ ముఖ్యమంత్రి వచ్చిన పెద్ద మనిషికి ఇప్పుడు సంక్షేమ క్యాలెండర్ గుర్తురావటం ఏంటండి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు జనరల్గా మనం క్యాలెండర్ అంటే వారాలు చూసుకోవడం ఉపయోగపడేది, నెలల కోసం వారాల కోసం చూసుకునేవాళ్ళం. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భారతదేశంలోనే క్యాలెండర్ అంటూ వస్తే అది సంక్షేమ క్యాలెండర్ గా ఉండాలనేటువంటిది మొట్టమొదటిసారిగా సంక్షేమ క్యాలెండర్ ప్రవేశపెట్టింది జగన్మోహన్ గారు. వాస్తవా కాదా చెప్పండి. ఈ రోజు 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయండి. రాష్ట్రం ఏర్పడ్డా కానించి జగన్మోహన్ గారు రాబోయే వరకు ఉంది కాలేజీలకి. జగన్మోహన్ గారు వచ్చిన కాలేజీలు మొత్తం చూసుకుంటే దాదాపు 17 కాలేజీలు వస్తే మెడికల్ కాలేజీలు, అందులో 5 ఆల్రెడీ ప్రారంభించుకొని జనానికి మొత్తం దగ్గర అయ్యి సేవలు చేస్తా ఉంటే దాన్ని ప్రైవేటైజేషన్ ఇచ్చుకుంటా వచ్చాడు. అసలు చంద్రబాబు నాయుడు సంపద సృష్టించడం ఎట్టవో గానీ సంపద మొత్తాన్ని దోసుకొని తనకున్నటువంటి వ్యక్తులకి దారాదం చేయటం తప్ప అంతకంటే మార్గం లేదు. ఏదైతే MDU వాహనాల ద్వారా ఏదైతే రైస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉందో ఈ రోజు పేదవాడికి డైరెక్ట్ గా ఇంట్లోకి వెళ్ళి ఎక్కడ జరిగిద్దండి, MDU వాహనాల్లో స్కానర్ ఉండద్దండి. వాళ్ళ సంతకం పెడితేనే, ఇందాకేమన్నారు IVR అని చెప్పేసి ఒకటి వీళ్ళు ఫోన్ లో కనిపెట్టారులేండి. IVR మాకు ఆ రిపోర్ట్ లో మాకు ఎక్కడ కూడా 30% రైస్ రాదు అంటున్నారు. తంబేస్తే నా కుటుంబంలో ఒక రేషన్ కార్డులో భార్య భర్త పిల్లలు ఎవరున్నా సరే వాళ్ళు తంబేస్తేనే అది తీసుకునేద్దండి. అదే విధంగా రేషన్ ఇంటికి వచ్చి తీసుకోవటం అనేది, ఇంటికాడికి వచ్చినాక రేషన్ ఇచ్చేటువంటి సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది జగన్మోహన్ గారు. ఈ రోజు వాస్తవం ఏంటంటే దొంగన్నట్టు రేషన్ మాఫియాకి ఈ రోజు అడ్డోదుపు లేకుండా పోతా ఉంది. ఈ రోజు జిల్లాల్లోకి వెళ్తా ఉంటే ఈ రోజు ఎమ్మెల్యేలు ప్రతి నెల దాదాపు 20 లక్షల దాకా వస్తున్న క్రమంలో లబ్ధిదారుల దగ్గరికి వెళ్తున్నప్పుడు లబ్ధిదారులు వాళ్ళకి అవసరమైనట్టు ఉపయోగించుకుంటారు. ఎక్కడెక్కడ వాళ్ళకి అనుకూలం కాకపోతే దాన్ని అమ్ముకునే వ్యవస్థ ఉన్న మనం లబ్ధిదారు దగ్గరికి వెళ్ళి కొనుక్కోవటం ఇబ్బందిగా ఉంది కాబట్టి అదే సమకూరుస్తా ఉంటే మొత్తం ప్రైవేటైజ్ చేసుకుంటూ వచ్చారు. ఈ విధంగా మొత్తం ఒక పక్క పోర్టు సృష్టిస్తారని చెప్పినటువంటి పెద్ద మనిషి సంపద మొత్తాన్ని దోసుకొని అది అరవకుండా దాన్ని మాట్లాడకుండా చేయడం కోసం రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రజల మొత్తాన్ని పైకంపులు వేసే పట్ల చేయటం ఒక పక్క, మరోవైపు ప్రతిపక్షాన్ని చక్రబంధంలో పెట్టినట్టు లేనిపోయిన కేసులు మొత్తాన్ని రుద్ది వాళ్ళకున్నటువంటి అన్ని వ్యవస్థల మొత్తాన్ని కూడా ప్రజలకు సేవ చేయడం పక్కన పెట్టేసి కేవలం కక్ష పూర్తినటువంటి విధానాలతోటి ఈ రోజు వాళ్ళ పరిపాలన కొనసాగిస్తా ఉంటే నిన్న జరిగినటువంటి ఏదైతే మన కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరువూరు నియోజకవర్గంలో ఒక పట్టణ మున్సిపల్ ఎలక్షన్ కోసం వీళ్ళు పోలీసులు మొత్తం భద్రత కల్పించలేక కౌన్సిలర్లు మొత్తాన్ని ఇబ్బంది పెడతా ఉంటే చివరికి హైకోర్టు కూడా ముట్టికాయేసింది వాళ్ళకి, ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే దౌర్భాగ్యపరిచినప్పుడు చూసేవాడిని దాదాపు ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం లాంటి ఎప్పుడు కూడా ఆయన మహానుభావుడు చెప్పాడు లోకేష్ గారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతా ఉన్నాం, రెడ్ బుక్ ఎక్కడ ఆగిపోలేదని చెప్పి అనంతపురంలో ఒక కార్యక్రమం వెళ్ళినప్పుడు చెప్పాడు కదా. అంటే ఈ రోజు అంటే విధ్వంసం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో కేవలం 2 సంవత్సరాలు కరోనా కాలం పోతే మిగిలినటువంటి 2.5 సంవత్సరంలో చెప్పినట్టు దాదాపు రీచ్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇంకా ప్రభుత్వ సంపదను పెంచాడు అతను. ఒక పక్క పోర్టులు కావచ్చు, ఒక పక్క మెడికల్ కాలేజీలు కావచ్చు. ఒక గ్రామంలోకి వెళ్తే ఆ గ్రామంలో ఒక ఐకానిక్ లాగా సచివాలయ వ్యవస్థ ఉంది, ఆర్బీకే సెంటర్ ఉంది, వెల్నెస్ సెంటర్ ఉంది. ఈ విధంగా ఒక ల్యాండ్ మార్క్ లాగా ప్రజలకి ప్రభుత్వం ఏదైతే ప్రజల వద్దకి పాలన తీసుకెళ్లేదాన్ని ఖచ్చితంగా అమలు చేసినటువంటి చూపినటువంటి
గత ప్రభుత్వం కేవలం 3 సంవత్సరాలు. మరి 40 సంవత్సరాల అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రి, ఏందో చెప్పండి. నేను చెబుతాను, ఉమ్మడి రాష్ట్రం నుంచి మనకు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రభుత్వ సంస్థల మొత్తాన్ని ప్రైవేటైజేషన్ దారదర్శినటువంటి పెద్ద మనిషి ఈ చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ సంపద కాదండి, తను సంపద, తన మనసులో సంపద మొత్తం సృష్టించుకోవడం కోసం ప్రజల్ని మోసం చేసి వీళ్ళు అన్నారు కదా, ప్రజల వద్దకు పాలన అంటే అర్థం ఏంటంటే ప్రజలకు పాలన ఇటు కదా. మరి ప్రజల వద్దకి రేషన్ బియ్యం పంపిస్తే తప్పే ఉంటుంది? తప్పే చెప్పండి, దాంట్లో తప్పే. మీరే ప్రజల వద్దకు పాలన అంటారు, వైసీపీ కార్యకర్తలు సంబంధించిన వాళ్ళకి ఇచ్చారన్నారు. సిపి వాళ్ళకే ఇచ్చారనేది మీరు ఒప్పుకున్నట్టేగా. పనిచేసే ఒక డ్రైవరు యాక్సిడెంట్ చచ్చిపోతే మీరు ఒప్పుకున్నట్టేగా. పనిచేసే ఒక డ్రైవరు యాక్సిడెంట్ చచ్చిపోతే డైరెక్ట్ సెలక్షన్ పెట్టేసి మొత్తం ఎక్కడ కూడా అవినీతి తావు లేకుండా చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు కూడా నేల ట్యాంకులు కానించి గ్రామ పంచాయతీ రంగులు వేసుకుంటూ వచ్చారు. కనకారావు గారు కాదు, ఇప్పుడు ఆ వాహనాలు రేషన్ ఇచ్చిన తర్వాత ఆ వాహనాలు నిరుపయోగంగా ఉన్నాయా లేకపోతే ప్రజలకైనా ఉపయోగపడుతున్నాయా? సార్ ఒకటండి, నీకు చేతనైతే 40 సంవత్సరాల అనుభవం ఉందంటున్నాడు, సంపద సృష్టికర్త అంటున్నారు, నేను మొత్తం ప్రపంచానికి సాంకేతిక అందించాను, దాన్ని ఉపయోగించుకో. మరి మీరెందుకు ఉపయోగించలేదు? లేదంటే ప్రజల వద్ద పరిపాలించేటువంటి దాని వ్యవస్థ ఖచ్చితంగా కనకారావు గారు మీరు అది ఉపయోగించుకోమని ఏదైతే చెప్పడం ఏదైతే ఉందో అది ఆహ్వానించదగ్గ అంశం మీరు చెప్పింది. నేనేమంటానంటే మరి మీరు ఎందుకు ఉపయోగించలేకపోయారు మీ ప్రభుత్వంలో? సార్ దానికి ఆ వాహనానికి ట్రాకింగ్ సిస్టమ్ ఉండదండి, ఏ రోజు ఎంత దూరం ప్రయాణించింది మొత్తం ఉంటా ఉండదండి. ఆ పర్పస్ కోసం పెట్టినటువంటి దాన్ని ఇంకొక వేరే దానికి కానీ ఎక్కడైనా కానీ ఇదైతే దానికి సంబంధించినటువంటి ఏమంటే తెలిసిపోతా ఉండదు, మొత్తం కూడా ట్రాక్ సిస్టమ్ అర్థం అవుతా ఉండదు. అందువల్ల ఏంటంటే ఏ పర్పస్ కోసం అది ఇచ్చావో ఆ పర్పస్ కోసం పెట్టే తప్ప ఈ రోజు వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి నిజంగా వాళ్ళకి అవగాహన ఉంటే లేదు దాన్ని ఉపయోగించాలనుకుంటే నిరుద్యోగులకు ఉపాధి అంటే ఇప్పుడు అది కాదు కనకారావు గారు, వాటి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి? వాటిని ఇంట్రొడ్యూస్ చేసిన ఉద్దేశం ఏంటి? ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటి ముందు ఆగి ఆ లబ్ధిదారుడి ఇంటి ముందు ఆగి లబ్ధిదారుడు రేషన్ తీసుకోవడమే కదా ప్రధానమైనటువంటి దాని యొక్క ఉద్దేశం. అదేనా?